హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇప్పుడు టుడే వ్లాగ్ వచ్చేసి చిక్మంగళూరు. చిక్మంగళూరు టూర్ మొత్తం వేసేద్దాము. బెంగళూరు నుంచి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి నైస్ రోడ్డు. అండ్ ఇప్పుడు హైవేలో హోటల్లో ఆగాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. అండ్ ఇక్కడ వచ్చేసి సంభ్రమ అనే హోటల్, ఇక్కడ చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ వచ్చేసి మేము ఇడ్లీ ఆర్డర్ చేసాము. ఈ ఇడ్లీ పేరు వచ్చేసి తట్టా ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ మేము చిక్మంగళూరుకి స్టార్ట్ అయ్యాం. ఫైనలీ రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము చిక్మంగళూరుకి వచ్చేసాము. చిక్మంగళూరుకి మేము ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి 6కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యే లోపల 1 అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇక్కడ మేము స్టే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం. ఇది విల్లాస్ అనమాట మొత్తం ఇదంతా. టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి వచ్చాం కాబట్టి టోటల్గా మేము 4 విల్లాస్ తీసుకున్నాము. అండ్ ప్లేస్, సీనరీ, పిల్లలకి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సౌండ్స్ అయితే ఎంత బాగుందో ఇక్కడ. అండ్ ఎర్లీ మార్నింగ్ పీకాక్ సౌండ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఈవినింగ్ జస్ట్ అలా వెళ్తున్నాము. ఇక్కడ ఏదో షూటింగ్ స్పాట్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. ఇది అంతా మొత్తం షూటింగ్ స్పాట్. అండ్ ఇక్కడ చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడే ఆల్మోస్ట్ 2 hours ఉండిపోయాము, 2.5 hours. ఫొటోస్ తీసుకుంటూ, స్లో మోషన్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉండిపోయాము అనమాట. ఇప్పుడు రూమ్ వ్యూ చూపిస్తాను. ఇది మొత్తం వ్యూ ఇలా. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మడ్ వాలీబాల్ అనమాట. ఇక్కడ మొత్తం చూసారా, మొత్తం బురద ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఆడుకోవచ్చు. అంతా బురద అంటది ఇక్కడ. ఇక్కడ ఫుల్గా వాటర్ ఉన్నాయి, వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట ఇక్కడ. సౌండ్స్ కూడా చాలా గట్టిగానే వస్తుంది ఇక్కడ. ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ పోతూనే ఉంటుంది అన్నమాట ఇక్కడ.
బ్యాక్ సైడ్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవి టోటల్గా వచ్చేసి ఫోర్ విల్లాస్. ఈ మధ్యలో ఉన్నది మాత్రం డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఫుడ్ అంతా కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం మనం అడిగితే చేయిస్తారు, దానికి కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇది మొత్తం అంతా ఇక్కడ మొత్తం మనకి డైనింగ్ ఏరియా. ఇది మొత్తం చేస్తారనమాట ఇక్కడ ఫుడ్ అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బోన్ ఫైర్ అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది వచ్చేసి బోన్ ఫైర్. నైట్ టైంలో ఆఫ్టర్ 9 ఇక్కడ వెలిగించుకోవచ్చు. ఇట్లా ఇల్లాకి బయట కారిడారు. సో పీకాక్స్ సౌండ్ మార్నింగ్ నుంచి వస్తున్నాయి. ఇది వచ్చేసి రూమ్స్ లోపల ఇన్సైడ్ వ్యూ.
ఇక్కడ విల్లాస్కి పర్ హెడ్ వచ్చేసి 1700 1 డే నైట్కి. అండ్ మేము 2 days స్టే చేస్తున్నాం కాబట్టి పర్ హెడ్ 3500 అయింది. అండ్ చిన్నపిల్లలకైతే బిలో 5 ఇయర్స్కి వాళ్ళకి ఫ్రీ అండ్ అబోవ్ 5 years వాళ్ళకి హాఫ్ రేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి డాగ్స్ కూడా ఉన్నాయి, 4 dogs ఉన్నాయి. అండ్ పిల్లలతో స్టేయింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది అనేసి ఏమీ లేదనమాట. చాలా కంఫర్ట్గా ఫుడ్ టైం టు టైం ఫుడ్ చేసేస్తారు వాళ్ళు. మొత్తం టీలు కాఫీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ కూడా చేస్తారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి చేయరు, కావాలనుకుంటే అది కూడా చేస్తారు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అంతే. ఫుడ్ కూడా చాలా బాగుంది, ఇడ్లీ టమాటా రైస్ చికెన్ అన్నీ కూడా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి, మన ఇంట్లో తిన్నట్లే అనిపించింది మాకైతే. సో ఫుడ్ వర్క్ కూడా చాలా బాగుంది. సో టోటల్గా 3 పప్పీస్ ఉన్నాయి, దీని పేరు వచ్చేసి పగ్, మున్నా అండ్ పుల్లి, టోటల్గా 3 ఉన్నాయి అనమాట. ఇది మార్నింగ్ కలర్స్ అంటే ఇది వచ్చేసి బ్రౌన్ బ్లాక్ అట్లా టోటల్గా ఉన్నాయి. ఇవి ఒక క్యూట్ ఉన్నాయి అనమాట, ఇటు అటు తిరగడానికి. మేలు. అండ్ ఇప్పుడు మేము ఇంకొక స్పాట్కి వెళ్తున్నాము, బాబా బుద్ధానగిరికి. అండ్ ఇక్కడ టోటల్గా మొత్తం అంతా హిల్ వ్యూ మొత్తము. ఇక్కడ మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ లా ఉంటే ఇక్కడ ఆగాము. ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే మొత్తం హిల్ పాయింట్, చుట్టూ మొత్తము పొగ ఉంటుంది, మొత్తం మంచు, ఆ గ్రీనరీ. సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు అక్కడ ఉన్న నేచర్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడ. కనిపించట్లేదు. సో ఇందాక పైన నుంచి తీసాను కదా, ఇప్పుడు కిందకు వచ్చి తీస్తున్నాం అనమాట. ఇది అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని టైం ల్యాబ్స్ పెట్టి కొన్ని వీడియోస్ తీసాము. ఇప్పుడు మేము రిటర్న్ వస్తున్నాము కిందకి.
ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 3 అవుతుంది. అండ్ ఇక్కడ రిటర్న్లో సిరి నేచర్ రెస్టారెంట్ అనేసి ఒకటి ఉంది, ఆ హోటల్లో దిగాము లంచ్ కోసము. చేసేస్తున్నాం మొత్తము. సో అయిపోయింది అనమాట, 3 days మాకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. సో మొత్తం అంతా చెక్అవుట్ చేసేస్తున్నాము. జస్ట్ లేచి మొత్తం రెడీ అయిపోయి ఇక్కడ అన్ని కొంచెం ఫొటోస్ షూటింగ్స్ డ్యాన్స్లు అట్లా చేసుకున్నాము. సో అక్కడితో డే 3 కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము 11 o'clockకి అట్లా చెక్అవుట్ అయిపోతాము. అండ్ దారిలో వెళ్తూ ఎక్కడైనా ఆగి ఎక్కడైనా స్పాట్ ఉంటే హలబేడు కానీ లేకపోతే ఎక్కడైనా దొరికితే టైం ఉంటే వెళ్తాము. సేమ్ కొంచెం హలిబీడు టెంపుల్ లాగానే ఉంటుంది. సో మనం లోపల చూద్దాం. చెన్నకేశవుల ఆలయం అన్నమాట. మేము సో చిక్మంగళూరు నుంచి బెంగళూరుకి వస్తున్న దారిలో బేలూరు కూడా వస్తుంది. సో ఇక్కడ మేము అక్కడ ఆగేసి అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని తర్వాత దర్శనం చేసుకుందాం అనేసి వచ్చామన్నమాట. ఇక్కడ సేమ్ ఇక్కడ హలబీడు ఎలా ఉంటుందో, హలబీడు టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట. సో ఇక్కడ మేము ఇప్పుడే దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి వచ్చాము. సో హలబీడు టెంపుల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్ళి వచ్చాం కాబట్టి. సో బేలూరు టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అయిపోయాము. అండ్ దారి మధ్యలో ఫుల్ వర్షం పడింది అనమాట. అండ్ ఈ రిటర్న్ వచ్చే దారిలో మధ్యలో స్టాల్స్గా ఇట్లా ప్రతి చోట ఉన్నాయన్నమాట. జ్యూసులు అనేసి షుగర్ కేన్ జ్యూసు, ఇట్లా మసాలా సోడాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట. మధ్యలో ఇలా వీళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి ఘాటుగా చాలా బాగుంది.
Right, outside. అండ్ అది సో దిస్ ఈజ్ ద చిక్మంగళూరు టూర్. నేను వీలైనంత వరకు మొత్తం కవర్ చేశాను. సో మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మనం ఇక్కడ స్టే చేయొచ్చు. ఒక 2 days 3 days చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. దిస్ ఈస్ ద వ్లాగ్ అండ్ దిస్ ఈస్ ద చిక్మంగళూరు టూర్. అండ్ ఇక్కడతో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.